Good morning to all. I am Pavitra Reddy. I am studying 7th grade in Royal Battery High School. Today I would like to tell about afforestation and deforestation. Afforestation is the practice of planting trees. In a deforestation will be harmful to the environment because it causes of a lot of carbon emissions and attaining the nature ecosystem. It also contributes to global warming and climate changes because plants release the stored carbon into the atmosphere. As carbon dioxide when the areas cut trees. Afforestation is the creating of new forest. In afforestation, we plant many trees, so that's why air can be fresh. In a deforestation, dissolve some trees, some are cutting trees, that's why polluted air. In a deforestation, there are factories. Factories can release the air, that is air pollution. Factories has dirty chemicals that release in river, that is water pollution. So that's why plant a tree. Don't cut trees. The animals also can feel. You cut the tree, the animals, where will you now? You cut the tree, the bird, don't destroy our home. Thanks for giving golden opportunity. Thank you. Now I will explain this project in Telugu. అందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎం పవిత్ర రెడ్డి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఎఫారెస్టేషన్ మరియు డిఫారెస్టేషన్ గురించి కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. మనం ఈ ఎఫారెస్టేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఎన్నో చెట్లు ఉండడం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఈ డిఫారెస్టేషన్లో చూసినట్లయితే తక్కువ చెట్లు మరియు నరకబడిన చెట్లు ఉండడం వల్ల మనకు పొల్యూటెడ్ ఎయిర్ లభిస్తుంది. ఇక్కడ ఈ డిఫారెస్టేషన్లో చూసినట్లయితే ఇక్కడ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఈ ఫ్యాక్టరీలలో ఉండి వచ్చే గాలి మనకు ఎయిర్ పొల్యూషన్. ఈ ఫ్యాక్టరీస్లో డర్టీ కెమికల్స్ ఉంటాయి కదా, దాన్ని ఒక పైప్ ద్వారా రిలీజ్ చేసి వాటర్లోకి వదులుతారు. దానివల్ల వాటర్ పొల్యూషన్. మనము ఈ చెట్లను నరికితే ఈ జంతువులు కూడా బాధపడతాయి. వేర్ విల్ లీవ్ నౌ, మేము ఇప్పుడు ఎక్కడ నివసించాలి? ఇక్కడ మనం కనుక ఈ చెట్టును నరికినట్లయితే ఈ గుడ్లు మరియు దాని గూడు కింద పడుతుంది. దానివల్ల ఈ పక్షి కూడా బాధపడుతుంది, నా గుడ్లు నా ఇల్లు కింద పడిపోయింది అని. ఈ ఫ్యాక్టరీస్కి మెటీరియల్స్ తేవడానికి వెహికల్స్ వస్తాయి కదా, దానివల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ బై వెహికల్స్ అవుతుంది. కాబట్టి సేవ్ ఎర్త్, చెట్లను నరకద్దండి, చెట్లను నాటండి. This project is done by M. Pavitra Reddy and this project name is Afforestation and Deforestation. Major parts of the project:
fresh air, wind energy, water pollution, polluted air, air pollution by vehicles. Where we will live now. Don't destroy our home. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నా పేరు సుమ. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసినటువంటి పవిత్ర రెడ్డికి అమ్మను మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ వర్క్ మా అమ్మాయి చాలా కష్టపడి ఒక 3 days చాలా హార్డ్ వర్క్ చేసి మరి ఈ ప్రాజెక్ట్ వర్క్ను తయారు చేసింది. నేనైతే ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేదు. ఆ అమ్మాయి కాన్సెప్ట్ ఏమంటే సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్, అంటే మనము నేలని కాపాడుకోవాలి, దాంతోపాటు చెట్లను కూడా కాపాడుకోవాలి అనేసి అంటే చెట్లే మనకు ప్రాణాధారము, చెట్లే మనకు జీవనాధారము. చెట్లు లేకపోతే అసలు మనకు మానవ మనుగడే కష్టమైపోతుంది. మనకే కాదు, జంతువులకి కానీ పక్షులకు కానీ వేటికైనా కూడా వాటి యొక్క ఆహారానికి కానీ లేదా వాటి యొక్క నివాసాలకు కానీ చెట్లు చాలా అవసరము. చెట్లు ఉంటే మనకు స్వచ్ఛమైన గాలి అనేది కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివలన మనము కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ అమ్మాయి కాన్సెప్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటితే మన భావితరాలకు కూడా మనము మంచి చేసిన వారం అవుతాము. కాబట్టి ఈ వీడియోని మీరు తెలియని వాళ్ళకి కూడా కొంతమందికి తెలియజేసి షేర్ చేయండి. చెట్లని నరకద్దండి, చెట్లని కాపాడండి. చెట్టే ప్రాణం, చెట్టే జీవనాధారం. నా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.